దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ఈ యొక్క సమయంలో మరొకసారి దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుకుందాము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. దేవుని స్తోత్రం. మరి ఈ యొక్క వాక్యం విషయంలో మనం ప్రార్థించుకున్నాము. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తుతి స్తోత్రములు తండ్రి. నాయన, చదవబడినటువంటి ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. వాక్యం చెప్పనైతుండగా ప్రభా తండ్రి నాయన, మరి నన్ను నీ శిలువ చాటున మరుగుపరిచి మాకు కావాల్సిన వర్తమానాన్ని దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయితే ఇక్కడ మనము ఈ వాక్యము మరి పౌలు గారు మనకు రాసినాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం ప్రకారంగా ఏంటంటే, లోకానికి మనం వేరుగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. అంటే ఏమంటుండే ఇక్కడ, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, అంటే మొదటిగా మరి పౌలు ఏమంటుండంటే, నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని అంటున్నాడు. అయితే పరిశుద్ధమును అనుకూలమైన దేవునికి మనం ఏం చేయాలా? దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించు. అయితే మన శరీరంని మనం ఏం చేయాలంటే దేవునికి మనము చెల్లించుకోవాలి. దేవునికి చెల్లించుకోవడం అంటే ఏంటి? మన కన్ను దేవుని విషయాల్లో చూడాలి. దేవుణ్ణి మనం అంటే మరి వాక్యంలో ఏముందంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుచున్న యేసువైపు చూచే కన్నులు మనకు ఉండాలి. అయితే మరి మనకు ఏముండాలా? సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నట్టే మన కళ్ళను దేవునికి సమర్పించుకోవాలా, మన చేతులను దేవునికి సమర్పించుకోవాలా, మన కాళ్ళను దేవునికి సమర్పించుకోవాలా. అంటే మన చేతులు కూడా దేవుని పనులు చేయాలి, మన కాళ్ళు దేవుని కొరకై పరుగులెత్తటకు మరి మనం వాటిని వాడుకోవాలి. తర్వాత ఇంకేమంటుండు? దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. పౌలు ఏం చేస్తున్నాడంటే, మనల్ని బ్రతిమాలుకొనుచున్నాడు. మనం ఏమనుకుంటామంటే, ఏదో సేవకులు, పాస్టర్లు వాళ్ళందరూ కూడా మరి ఆత్మల రక్షణ కొరకు వాళ్ళు ప్రయాసపడతారులే, మనకెందుకు, మనకేం అవసరం, మనం అవన్నీ చేసేది అవసరం లేదులే అని మనం అనుకుంటాం. కానీ ఒక మామూలు విశ్వాసి కూడా, ఒక క్రైస్తవులు కూడా ఈ యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలని పౌలు ఇక్కడ మనకు సూచిస్తా ఉన్నాడు. మిమ్మల్ని నేను బతిమాలుకొనుచున్నాను. ఎవరైతే యేసుప్రభు పేరు పెట్టుకున్నారో, యేసుప్రభు నామం కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వాక్యము వర్తిస్తుంది అనమాట. ఏ వాక్యం అది? లోకానికి మనం వేరుగా ఉండాలి అని అక్కడ మనకు చెప్తా ఉన్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని అంటున్నాడు. లోక మర్యాదను అనుసరింపక అని అంటే ఏంటిది? ఈ లోకంలో అన్ని మరి అవర్ ఇండియా ఈజ్ ట్రెడిషనల్ బౌండెడ్, అంటే అన్ని మూఢనమ్మకాలతో కూడిందనమాట. ప్రతి విషయంలో, పెళ్ళిళ్ళప్పుడు కానీ, సావులప్పుడు కానీ, ఇట్లా చేయదు, అట్లా చేయదు, ఈ దినం పోవద్దు, ఆ దినం అయితే మంచిది, ఈ దినం అయితే మంచిది కాదు అని క్రైస్తవులు కూడా మరి అవన్నీ పాటిస్తున్నారు ఈ దినాలలో. చాలా మంది అయితే మరి మనం వాక్యం చదువుకుంటున్నాం కదా, ఇంకా కొంతమంది దిష్టి తీసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ దిష్టి అనేది కూడా సైతాన్ సంబంధమైంది. అయితే ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటిది అనమాట. అయితే ఇక్కడ ఆయన ఏమంటుండంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోకంలో ఏదైతే చేస్తున్నారో అవి మనం చేయకుండా ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి, అంటే మనం ఏం చేయాలా? దేవుని చిత్తం ఏంటిది? దేవుని చిత్తం ఏంటిదో మనం పరీక్షించాలి. లోకాశయు, శరీరాశయు, నేత్రాశయు ఇవన్నీ కూడా మరి మనం వాటిని మనలో ఉన్నట్లయితే దేవుని ప్రేమ మనలో ఉండదని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ ఏమంటుండంటే, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి మారడం లేదు. క్రైస్తవులు
ఎంతోమంది మరి పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. సంఘాలలో ఎవ్రీ సండే చర్చికి వెళ్ళాలా, వాక్యం విని రావాలా, అంతవరకే. కానీ మన మనసు మాత్రము మారడం లేదు. మనసు అట్లనే ఉంటుంది. ఎవరి మీద ద్వేషం ఉన్నదో ఆ ద్వేషం అట్లనే ఉంటుంది. ఎవరి మీద కోపం ఉన్నదో అది అట్లనే ఉంటుంది. మళ్ళీ కుళ్ళు, కుట్ర, ఇవన్నీ కూడా మనలోపటి నుండి అవి పోవడం లేదు. హృదయము ఘోరమైనది, ఘోరమైన వ్యాధి గలదని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మరి మనకు కోపము ఎంత మాత్రం ఉండరాదు. మనకు పొద్దున మనం కొట్లాడుకున్నామంటే సాయంత్రము సూర్యుడు అస్తమించేసరికి మనకు కోపం ఉండరాదు అని వాక్యం చెప్తున్నది. కోపపడుడు కానీ పాపం చేయకుని అంటుండు దేవుడు. కోపపడు అంటే కోపపడకుంటే కూడా అది కూడా తప్పే. కోపపడాలి, కానీ దానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. అంటే మనము రూపాంతరం పొందాల, ఆ యొక్క అనుభవంలోకి మనము రావాలా. అయితే మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటి వచనంలో అనుకూలమైన సజీవయాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి అంటే బలి ఇవ్వాలి అన్నమాట. మనం బలి అనంటే మనల్ని మనము దేవుని ఎదుట పోయి బలి అర్పించుకోవడం కాదు. అబ్రహాము ఇస్సాకుని తీసుకుపోయి బలి ఇచ్చినట్లుగా కాదు. బలి ఇయ్యడానికి తీసుకొని వెళ్ళిండు, కానీ అక్కడ మరి ఇస్సాకును బలి ఇవ్వద్దని దేవుడే తర్వాత వద్దని చెప్పి వేరే గొర్రెపిల్లని తీసుకొచ్చి అక్కడ బలి ఇవ్వడం జరిగింది. అది మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఏమంటుండంటే మనల్ని మన శరీరాన్ని సజీవయాగంగా దేవునికి మనం సమర్పించుకోవాలంటూ. సజీవం అంటే బలి ఎట్లా అర్పించాలి? మనము బలి అర్పించడం అనంటే మనము ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ దేవుని యొక్క చిత్తం మీద మనం గ్రహించాలన్నమాట. అసలు యాక్చువల్గా సాక్రిఫైస్ అంటే ఏంటిది చూడండి. ఒక మాట, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించును. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని అక్కడ సమూయేలు ప్రవక్త సౌలు రాజుతో అంటున్నాడు అనమాట. సౌలు రాజు ఇక్కడ మరి దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసినాడు. అదంతా స్టోరీ చెప్తే మనకు చాలా సమయం పడుతుంది. అయితే ఇక్కడ సమూయేలు ప్రవక్త మరి సౌలుతో అంటున్నాడు అనమాట, నువ్వు బలి అర్పించాలని అంటున్నావు. అయితే బలి అర్పించడం వలన దేవుడు సంతోషిస్తాడా? బలి అర్పించడం వలన కాదు, కానీ దేని వలనంట? ఆజ్ఞను గైకొనుట వలన తర్వాత పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. బలి అర్పిస్తే ఒకవేళ ప్రభువా నువ్వు బలి అడిగితే నేను అర్పించగలను, కానీ నువ్వు బలి అడుగుతలేదు, నువ్వు నా యొక్క విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి అంటున్నావు. కనుక ఇక్కడ మనం విరిగి నలిగిన హృదయంతో దేవునికి మన శరీరాలను సజీవంగా మనం సమర్పించుకోవలసిన వారమై ఉంటా ఉన్నాం. అయితే మీకు అందరికి ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మనం ఎప్పుడైతే మన శరీరాలను దేవుడికి సమర్పించుకుంటామో మనకు భయంకరమైన వ్యాధులు రాకుండా దేవుడు కాపాడుతాడు. ఎందుకంటే ఆ శరీరము దేవునికి సంబంధించి శోధన రావచ్చు. కొంచెం శోధన దుష్టుడు ఏం చేస్తాడంటే నువ్వు దేవుని పని చేయొద్దు అని కూడా మనల్ని ఆటంకపరచడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు అనమాట. అయితే మరి ఇప్పుడు మన శరీరాలను మనం ఏం చేయాలా? మనం దేవుని కొరకై వాటిని వాడాలి. మన కన్ను చెడిపోయిన వాటిని చూడకూడదు. తర్వాత మరి మన సమయాన్ని కూడా మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడ ఎంతసేపు కూర్చోవాలో అంతసేపు కూర్చోవాలి. మనకు స్వాతంత్రం ఉంది కదా అని మనం ఇష్టానుసారంగా మనం జీవించడం అది మనం పరిశుద్ధంగా ఉండడం కాదు. అది మన శరీరాలను సజీవంగా దేవునికి సమర్పించినట్లు కాదు. కనుక మనం ఎట్లా ఉండాలి అంటే మనము లోకానికి వేరుగా ఉండాలన్నమాట. అయితే ఇంకొకటి మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే అది మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. లోకానికి మనం ఎట్లా ఉండాలంటే వెలుగుగా ఉండాలి.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబొట్టకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు 14వ వచనం చూద్దాం మనము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట ఉండువారికి అందరికి వెలుగుచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. అయితే ఇక్కడ మనం దేవుడు ఏమంటుండంటే మనల్ని మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని అంటున్నాను అనమాట. అంటే వెలుగు అని అంటే దాని అర్థం ఏంటిది? చీకటి కానిది ఏదో అది వెలుగు అన్నమాట. కాబట్టి చీకటి విషయంలో ఒక పాట ఉన్నది, చిన్న పాట పాడతాను. దేవుని స్తోత్రం. చీకటి లోయలో నేను పడి ఉండగా నీవే దిగి వచ్చి నన్ను కనుగొంటివి. మరణపు గడియలో నేను చేరి ఉండగా నీ రక్తమిచ్చి నన్ను బ్రతికించితివి. నీవే దేవా, నీవే 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 నా ప్రాణదాతవు, నీవే ప్రభు. చేర్చు నన్ను, చేర్చు నన్ను, చేర్చు ఎత్తైన కొండపైకి నన్ను చేర్చు ప్రభు. అయితే ఇక్కడ ఏమంటుందంటే చీకటి లోయలో నేను పడి ఉన్నాను, నీవు నన్ను కనుగొని నన్ను మరణము గడియలో నేను చేరి ఉండగా నీ రక్తం ఇచ్చి నన్ను బ్రతికించితివి అంటున్నాను అనమాట. అయితే మరి దేవుడు మనల్ని బ్రతికించుండు. ఎవరైతే రక్షణ పొందినారో వాళ్ళని దేవుడు ఏం చేసిండు? చీకటిలో ఉండకుండా వెలుగులోకి వాళ్ళని నడిపించిండు. కాబట్టి మనం ఎట్లుండాలా? దేవునికి, లోకానికి మనము వెలుగుగా ఉండాలి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. అయితే ఇక్కడ ఏమంటుడు? మీరు పూర్వమందు మనం ఎట్లా ఉంటుంది? విగ్రహారాధన. కొందరైతే విగ్రహారాధన చేసినారు, కొందరైతే క్రైస్తవులు అయినా కానీ వాళ్ళు చీకట్లో నడిచినారు. నేను కూడా నామకార్థ క్రైస్తవురాలుగా ఉంటుంది. దేవుడు అంటే నాకు తెలియదు. మా అమ్మ చాలా మంచి ప్రార్థన పరురాలు. అయితే ఆమె ప్రార్థన చేస్తున్నా కానీ ఆమె ప్రార్థన అంటే నేను త్రోసిపుచ్చినాను. సేవకులు అంటే నేను ఇష్టపడలేదు. నాకు చాలా కోపం వస్తుండే సేవకులు ఇంటికి వస్తే. వాళ్ళ ఇంటికి వచ్చి వాక్యం చెప్తే నేను బయటకు వెళ్ళిపోయేదాన్ని. ఎందుకంటే నాలో చీకటి ఉంది, నేనే చీకట్లో ఉన్నాను. అయితే పూర్వం ఎట్లా ఉండే? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. మనం ఏమై ఉన్నామంట? వెలుగైన. అయితే దాని రిజల్ట్ ఏంది? వెలుగు ఫలం ఏంటిదంట? సమస్త విధములైనటువంటి మంచితనం. మంచితనం అంటే మరి దేవుడు మనకు వెలుగు ఇచ్చిండు. దేవుడు మనల్ని మరణం నుండి జీవంలోనికి దాటిచ్చిండు. కనుక మనకేముండాలా? మంచితనం ఉండాలి. మంచితనం అంటే ఇతరులను ప్రేమించే స్వభావం మనలో ఉండాలి. దేవునికి పూర్తిగా మనం లోబడి దేవుని ప్రేమించే వారిగా మనము ఉండాలి. నీతి సత్యమును వాటిలో కనబడుచున్నవి. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైతే దేవునికి ఏది ఇష్టము? దేవునికి ఏది ఇష్టం అండి? మనము దేవునికి ఏది ఇష్టమో మనం చూస్తామా? మన ఇష్టమే చూసుకుంటామా? పొద్దున్న లేస్తే ఏం వంట చేసుకోవాలా, ఏం తినాలా, ఎక్కడికి పోవాలా, ఎట్లా ఎంజాయ్ చేయాలా, ఇవే ఉంటాయి. కానీ మరి దేవునికి ఏది ప్రీతికరమో ఆలోచించేవారు చాలా తక్కువ. మనం ఎక్కడ ప్రార్థనకు పోతే బాగుంటుంది, మరి ఆమె ఆత్మీయంగా ఎదిగింది కదా, నేను కూడా ఎదుగుతాను అనే ఆశ మనకు ఉండదు. మనకు బంధువులు ఎక్కువ, సహవాసాలు లోక సంబంధమైన ఎక్కువ. వాటి మీదనే మనం సమయం అంతా గడుపుతా ఉన్నాము.
అయితే మనం అనుకుంటాము అది ఏదో మనం జీవిస్తున్నాం కానీ ఒకరోజు చనిపోతామో, చనిపోయినాక ఎక్కడ పోతామో ఎట్లుంటామో మనకు తెలియదు. అయితే మన అస్సలు లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మన మరణం తర్వాత అసలైన జీవితం మనకు ఆరంభమవుతుంది. అప్పుడు తెలుస్తుంది మన ఆత్మీయ స్థితి ఏంటిదో అది. అయితే ఇక్కడ మరి మనము ఏమంటుండే, దేవునికి ఏది ఇష్టమైందో మనం చేయాలి. ప్రార్థన దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేస్తే అప్పుడు దేవునికి అది ప్రీతికరమైంది అన్నమాట. దానిని పరీక్షించుచు, దేవునికి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుచు మనం ఎట్లుండాలా, వెలుగు సంబంధుల వలె మనం ఉండాలి. వెలుగు విషయాలే మనము ఆలోచించాలి. అయితే మన ఆత్మీయత మనము దినదినము మరి అది తగ్గిపోతుందా, మరి లేకుంటే మనము ఆత్మలో ఎదుగుతున్నామా, మనల్ని మనం పరీక్ష చేసుకోవడము ఎంతైనా అవసరమై ఉంటుంది. ఈ దినాలు చూస్తే ఎంతో భయంకరమైన దినాలు ఉంటా ఉన్నాయి కనుక మరి మనము ఈ వాక్యము చాలా మనల్ని మనసు మారుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. దేవునికి స్తోత్రంలో. ఇంకొకటి ఏమంటుండంటే, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకోవాలి. నెక్స్ట్ ఏంటిది, మనం లోకానికి వెలుగుగా ఉండాలి. ఇంకొకటి ఏంటిది, ఈ లోకంలో ఉన్నప్పుడు మనము సేవ చేయాలి. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయం 15-16. మీరు లోకమునకు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇక్కడ ఏమంటుండు యేసుప్రభు, ఏమంటుండు? సర్వలోకమునకు వెళ్ళి ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి దేశానికి వెళ్ళి మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. సువార్త ఏంటిది? అది సువార్త అంటే ఏంటిది? యేసుప్రభువే నిజమైన దేవుడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. తర్వాత అయితే మనం ఎప్పుడైతే ప్రకటిస్తామో వాళ్ళు నమ్మి బాప్తిసం పొందినప్పుడు వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు రక్షణ పొందుకుంటారు. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు. ఒకవేళ మరి నమ్మకం పోయినట్లయితే వారికి శిక్ష విధింపబడుతుంది. అయితే ఈనాడు మరి 10 మందికి, 20 మందికి లేదా 100 మందికి సువార్త చెప్తే ఎవరో 2-3 మంది వాక్యం వింటున్నారు, లోబడుతున్నారు, మరి దేవుళ్ళకి రావడం జరుగుతుంది. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మరి విని కూడా విన్నట్టుగానే ఉంటా ఉన్నారు. అయితే నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. అది ఏం శిక్ష? అది భయంకరమైనటువంటి నరక శిక్ష వాళ్ళు ఎదుర్కోబోతున్నారు అన్నమాట. అది అయితే ఇంకొక మాట ఏమంటుండు, మనం ఇప్పుడు సర్వ సృష్టికి వెళ్ళి మరి సువార్త ప్రకటించాలని అంటే మనం వెళ్ళి ఊర్లలోకి వెళ్ళి చెప్పాలని కాదు. చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన ఇరుగు పొరుగు వారికి, లేదంటే మన స్నేహితులకు, మన బంధువులకి, అంటే తెలియదని కాదు, వాళ్ళకి యేసుప్రభు దేవుడు అని తెలుసు. కానీ మనం ఏం చేయాలి? మన జీవితంలో దేవుడు ఏం మేలు చేసిండో అది మనము ఇతరులతో పంచుకోవాలి. యేసుప్రభు యొక్క మరణాన్ని మనము ప్రచురం చేయాలి. ఆయన యొక్క పునరుత్థాన శక్తి బలాన్ని కూడా మనము ప్రచురం చేయాలన్నమాట. అయితే ఇంకా నేను ముగిస్తాను. ఆఖరిగా యూదా పత్రిక ప్రకటనకు ముందు ఉంటుంది. యూదా పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటుందంటే, ఇక్కడ సందేహపడువారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. ఏమంటుండి ఇక్కడ? అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. అంటే దాని అర్థం ఏంటిదంటే, ఇప్పుడు చాలా మంది యేసుప్రభుని నమ్మనటువంటి వాళ్ళు నరకంలో పడి మరి నరకంలో కాలుతూ ఉంటారు అన్నమాట. అయితే మరి వాళ్ళు చనిపోయినప్పుడే పోతారు నరకానికి. కానీ మనం ఇప్పుడే ఊహించుకోవాలి వాళ్ళు పోయి నరకం పడతారు కదా అని మనం ఏం చేయాలా? వారిని అగ్నిలో నుండి లాగినట్లుగా బయటికి లాగాలంటే మనం వారికి సువార్త ప్రకటించాలి. మరి యేసుప్రభుని నమ్మినట్లయితే నువ్వు నిత్య జీవం పొందుతావు, నువ్వు రక్షణ పొందుతావు అని మనం ఏం చేయాలా? వాళ్ళకు మనము సువార్త ప్రకటించాలి.
ఒకవేళ మనము సువార్త ప్రకటించినట్లయితే నాకు శ్రమ అంటుండు పౌలు. ఏమంటుండు? నేను సువార్త ప్రకటింపనట్లయితే నాకు శ్రమ అంటున్నాడు. దేవుని పని చేయొద్దు, మనకు ఎట్లుండాలా? సంతోషం ఉండాలా, సుఖం ఉండాలా, కష్టం వద్దు, బాధ వద్దు, డబ్బులు ఖర్చు పెట్టొద్దు, సమయం ఖర్చు పెట్టొద్దు, కానీ ఆశీర్వాదాలు కావాలి అంటే మనకు ఆశీర్వాదం రాదండి. ఇప్పుడు ఒకవేళ ఈ దినాలలో మంచిగా ఉండొచ్చు, కానీ రాను దినాలలో ఎట్లుంటుందంటే నీకు భయంకరమైన శ్రమలు నిన్ను వచ్చి చుట్టుముడతాయి. అప్పుడు ఎవరు కూడా నిన్ను రక్షించలేరు. నీకు సమయం ఉన్నప్పుడే, అన్ని విధాలు నీకు మంచిగా ఉన్నప్పుడే నువ్వు యెహోవాను వెతకాలి, నువ్వు దేవుణ్ణి వెతకాలి. అప్పుడే మనకి ఏమవుతుందంటే, ఇంకొకటి ఏంటంటే ఎఫెక్టివ్ విట్నెసింగ్ ఉండాలంటే నిజంగా దేవుడు నా పట్ల ఏం కార్యం చేసిండు, నేను బాగలేనప్పుడు, నాకు ఆర్థికమైన సహాయం కావాలన్నప్పుడు దేవుడు మనకు ఎట్లా సహాయం చేసిండు అనేది మనం చెప్పాలి, ఇతరులకు చెప్పాలి, తెలియనటువంటి వారికి తెలియపరచాలి. కనుక ఈ 3 విషయాలు మనం నేర్చుకున్నాం ఈరోజు. మన శరీరాలను సజీవయాగంగా సమర్పించుకోవడము, మరి మనము లోకానికి వెలుగులాగా ఉండడము, ఇంకొకటి లోకానికి సువార్త చెప్పడం. దేవుని స్తోత్రం. దేవుడు ఈ కొద్ది వాక్యం దీవించును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తుతి 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 స్తోత్రములు తండ్రి. అయ్యా నాయన, మరి ఇంతవరకు నా ప్రభా మీరు వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం నాయన. అయ్యా మరి యొక్క వాక్యం నాయన ప్రభా నీరు కట్టి ఫలింప చేయండి నాయన. విన్న ప్రతి బిడ్డలో మీ కార్యం జరిగించండి నాయన. అయ్యా మరి నా ప్రభా ఏమి తెలియనటువంటి వారికి కూడా నాయన ప్రభా మంచిగా అర్థమయ్యే స్థాయిలో నాయన మీరే మాట్లాడినారు ప్రభా, మీకు స్తోత్రం తండ్రి. అయ్యా నాయన మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఈ యొక్క వాక్యం ఎవరైతే వింటారో వాళ్ళందరినీ కూడా నాయన నీ సాక్షులుగా నిలబెట్టుకోనండి. అయ్యా వారికి ఉన్నటువంటి ఇరుకుల ఇబ్బందుల నుంచి ఇరుకుల ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి, మంచి స్వస్థత దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. అయ్యా వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించగలరని అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది మనవులు మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.